ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు, నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఓకే, మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకోను. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. ఫలాంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పలా. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకని చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ ఆయన వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు, అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ, నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు, నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం.